ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ప్రకృతిని కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 సంవత్సరాల లీజు గడువు పూర్తయినా మైన్స్ ను అక్రమంగా కొనసాగిస్తున్నారని, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మైనింగ్ లో బ్లాస్టింగ్ చేస్తూ ప్రకృతిని కొల్లగొడుతూ సైదాపురం మండలాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటూ ఆరోపించారు. ఈ 5 మైన్లపై సుమారు 200 కోట్ల రూపాయల జరిమానా ఉన్నట్లు చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. ఒక మహిళ ప్రకృతిని కాపాడాలంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా 50 సంవత్సరాలు లీజ్ అయిపోయిన ప్రతి మైన్ ను కూడా ప్రభుత్వం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి మైన్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వెళ్తున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించి అయితే ఓ మహిళ గ్రీన్ ట్రిబ్యునల్ కి అయితే కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మా సైదాపురం మండలానికి సంబంధించి క్వార్జీలను కొల్లగొడుతూ బాంబులతో బ్లాస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రకృతి నష్టపోతున్నాం. దాదాపుగా ప్రజలు కూడా ఈ బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల కూడా చుట్టుపక్కల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ అయితే కూడా మహిళ అయితే సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి అయితే ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా 5 సైదాపురం మండలానికి సంబంధించి 5 మైన్స్ లో అయితే కూడా ఇప్పుడు మైనింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తెల్లరాయికి సంబంధించి దాదాపుగా చైనాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 5 మైన్లకు సంబంధించి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిపైన కూడా ఫైన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఫైన్ కట్టకపోగా అక్రమంగా మైనింగ్ చేసుకు కోట్ల రూపాయలు కొల్లగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 5 మైన్లకు సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులతోనే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ సంబంధించి కూడా ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా దాదాపుగా అయితే అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు కూడా మైనింగ్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే మైనింగ్ అధికారులు అయితే పూర్తిగా ఈ 5 మైన్లకు సంబంధించి స్థానిక ఎంపీ కావడంతో కూడా ఆ మైనింగ్ వద్దకు వెళ్లడమే మానేశారని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ 5 మైన్స్ తో పాటు కూడా చాలా వరకు 10ల సంఖ్యలో మైన్లు అయితే ఉన్నాయి. ఫైన్లు వేయని మైన్లు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫైన్లు వేయని మైన్లని స్టార్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తే అక్కడ నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. ఏ అయితే ఈ 5 మైన్లు జరుగుతున్నాయో ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లి అక్కడ ఆయన చెప్తేనే ఈ ఎక్కడ ఏ మైన్ అయినా కూడా స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక సిండికేట్ గా మారి ఈ 5 మైన్లకు సంబంధించి కోట్ల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ 5 మైన్ల పైన ఉన్న 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి. ఆ 50 సంవత్సరాలు లీజ్ అయిపోవడంతో పాటు కూడా ఈ మైన్లను రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా అక్కడ గ్రామస్తులతో పాటు కూడా ఓ మహిళ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 50 సంవత్సరాలు లీజు గడువు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మరీ ఘోరంగా బ్లాస్టింగ్ చేస్తూ మరీ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని, ప్రకృతిని నాశనం చేస్తున్నారని, ప్రకృతిని కాపాడమని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల మేరకు ఈరోజు మా సైదాపురం మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా పరిశీలించడం జరిగింది. అసలు ఈ మైన్లన్నింటికి కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది.
ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఐబిఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు. అసలు ఈ 5 మైన్లలో కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయల ఫైన్ కూడా ఈ మైన్ల మీద ఉంది. అంతేకాకుండా డిమాండ్ నోటీసులు కూడా వీటికి ఇచ్చున్నారు.